హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 2023లో వచ్చిన క్విక్ శాండ్ అనే అమెరికన్ థ్రిల్లర్ డ్రామా మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూద్దాం. ఈ మూవీలో హస్బెండ్ అండ్ వైఫ్ అయిన జాష్ మరియు సోఫియా సౌత్ అమెరికాలోని కొలంబియా ప్రాంతానికి కాన్ఫరెన్స్ వర్క్ పై వస్తారు. అయితే అనుకోకుండా అడవిలో ఉన్న ఊబిలో పడిపోతారు. అసలే దట్టమైన అడవి, ఆ ఊబి కూడా భయంకరమైన పాములు నివసించే ప్రాంతం. అన్నిటికన్నా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే జాష్, సోఫియా ఇద్దరు కూడా డివోర్స్ తీసుకొని ఎవరి లైఫ్స్ వాళ్ళు గడుపుదాం అనే సిచ్యువేషన్ లో ఉన్నవాళ్ళు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వీళ్ళు ఒకరికొకరు గొడవ పెట్టుకుని అందులోనే సమాప్తం అన్నట్లుగా అయిపోతారా, లేక తిరిగి ఒకరినొకరు అర్థం చేసుకుని బతికి బట్ట కడతారా అన్నది తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే. ఫ్రెండ్స్, ఈ మూవీ కాన్సెప్ట్ వెరైటీగా ఉంటూ చాలా థ్రిల్లింగ్ గా అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి అండ్ నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కామెంట్స్ ద్వారా చెప్పండి. నా పేరు ప్రశాంత్ కార్తిక్, మీరు చూస్తున్నారు సినిమా మై వరల్డ్. లెట్స్ గెట్ స్టార్టెడ్. మూవీ స్టార్ట్ అవగానే ఒకతను అడవిలో పరిగెత్తుకుంటూ వెళ్తుంటాడు. అతనిలో ఏదో తెలియని భయం కనిపిస్తుంటుంది. అంతలో సడన్ గా అతని పార్ట్నర్ ఫ్రెండ్ అక్కడికి వస్తాడు. వాళ్ళిద్దరి మధ్య దేని గురించో ఆర్గ్యుమెంట్ జరుగుతుంటుంది. ఏ విషయం గురించి అన్నది మాత్రం మనకు తెలియదు. అంతలో చెట్లలోంచి ఏవో శబ్దాలు వినిపిస్తుండడంతో ఒకడు ఒక సైడ్ పరిగెత్తుతాడు. మరొకతనేమో సౌండ్ వస్తున్న వైపు సెర్చ్ చేస్తూ వెళ్తుంటాడు. నేలపై అంతా బురద ఉండడంతో స్లిప్ అయి కింద పడతాడు. అయితే తన పక్కనే ఎవరిదో కుళ్ళిపోయిన శవం ఉండడంతో భయంతో అరుస్తాడు. కట్ చేస్తే జాష్ మరియు సోఫియా ఏదో కాన్ఫరెన్స్ వర్క్ పై సౌత్ అమెరికాలోని కొలంబియా ప్రాంతానికి వస్తుండడం చూస్తాం. ట్రిప్ కి పిల్లల్ని తీసుకురాకుండా హస్బెండ్ అండ్ వైఫ్ అయిన వీళ్ళిద్దరు మాత్రమే వస్తుంటారు. అయితే వీళ్ళిద్దరికి ఒకరంటే ఒకరు పడడం లేదని, మనస్పర్ధాలు వచ్చి త్వరలో డివోర్స్ తీసుకుని సపరేట్ అవ్వబోతున్నట్లు వాళ్ళ మాటల్లో మనకి తెలుస్తుంది. తాము బస చేయబోతున్న హోటల్ దగ్గరికి వచ్చి అక్కడ తమ కోసం వెయిట్ చేస్తున్న మార్కస్ అనే ఫ్రెండ్ ని కలుస్తారు. అయితే వాళ్ళు ఇవ్వబోతున్న బిజినెస్ ప్రెజెంటేషన్ ఏవో కారణాల వల్ల ఒక వారం రోజుల పాటు వాయిదా పడినట్లు మార్కస్ చెప్తుంటే తెలుసుకుంటారు. చెరొక రూమ్ బుక్ చేసుకుని ప్రశాంతంగా ఉందాం అనుకుంటారు. కానీ హోటల్లో రూమ్స్ అవైలబుల్లో లేకపోవడంతో ఇద్దరు ఒకే రూమ్ లో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ రోజు రాత్రి మార్కస్ తో కలిసి డిన్నర్ చేస్తుంటే పిల్లలు పుట్టాక జాష్ బిహేవియర్ లో చాలా మార్పులు వచ్చాయి. తాను నన్ను చీట్ చేస్తున్నట్లు నా అనుమానం అంటూ సోఫియా జాష్ గురించి చెప్తుంటుంది. భార్యాభర్తలిద్దరూ కాసేపు ఒకరిపై ఒకరు మాటలతో అటాక్ చేసుకుని మూడ్ నంతా స్పాయిల్ చేసుకుంటారు. ఎలాగూ సపరేట్ అవుతున్నాం అనుకున్నారో ఏంటో చివరిసారి ఏదన్నా హైకింగ్ ట్రిప్ కి వెళ్దాం అనుకుని మరుసటి రోజు పొద్దున్నే ఇద్దరూ కలిసి దగ్గరలో ఉన్న పాపులర్ వాటర్ ఫాల్ వైపు బయలుదేరుతారు. ఇద్దరి మధ్య నేనెందుకులే అన్నట్లు మార్కస్ క్లెవర్ గా ట్రిప్ కి వెళ్లకుండా తప్పించుకుంటాడు. అయితే వాళ్ళు హోటల్ నుంచి బయలుదేరుతుంటే లాబీలో ఒకడు వీళ్ళనే సస్పిషియస్ గా చూస్తుండడాన్ని మనం చూస్తాం. కట్ చేస్తే దట్టమైన కొలంబియా అడవి వైపు ఇద్దరూ నడుచుకుంటూ వెళ్తుంటారు. ఆ ప్రాంతం చాలా బ్యూటిఫుల్ గా కామ్ గా ఉంటుంది. అలా నడుస్తూ మరింత లోపలికి వెళ్తుంటారు. సదా మామూలుగానే ఒకరిపై ఒకరు కంప్లైంట్స్ ఇచ్చుకుంటూ అయిష్టం వ్యక్తం చేస్తూ ప్రయాణం కొనసాగిస్తుంటారు. కాస్త దూరంలో ఆకాశంలో ఉరుముతుండడం సోఫియా గమనించి వర్షం పడేలోపు వాటర్ ఫాల్ దగ్గరికి చేరుకోవాలంటే షార్ట్ కట్ దారి గుండా వెళ్తే బెటర్ అని అంటుంది. లేదు, ఈ వాతావరణంలో మనం వాటర్ ఫాల్ ని చేరుకోలేం అని జాష్ అనడంతో ఈ ట్రిప్ వర్కౌట్ అయ్యేలా లేదు అనుకుని ఇద్దరు తిరిగి తమ కార్ దగ్గరికి వస్తారు. చూస్తే హోటల్ దగ్గర వీళ్ళని సీక్రెట్ గా ఫాలో అయిన వాడు అక్కడికి వచ్చి వీళ్ళకి గన్ గురిపెట్టి డబ్బులు అడుగుతుంటాడు. తమ దగ్గరున్న డబ్బుల్ని ఇవ్వడానికి రెడీ అవుతారు. కానీ ఒక మూమెంట్ లో జాష్ అతన్ని అక్కడున్న కర్రతో కొడతాడు. జాష్, సోఫియా ఇద్దరు భయంతో అడవిలోకి పరుగు తీస్తుంటారు. ఆ దొంగ గన్ పేలుస్తూ వెనకాలే వీళ్ళని వెతుకుతూ వస్తున్న సౌండ్స్ వినిపిస్తుంటాయి. ఎందుకలా చేశావు, నీకేమన్నా పిచ్చా అని సోఫియా తిడుతుంటుంది. ఇప్పుడు మనకి గొడవ పెట్టుకునేంత టైం లేదు. పక్కనే ఉన్న చోటు అంతా బురదగా ఉండే తడి ప్రాంతం, అటువైపు వెళ్దాం పదా. లోకల్ గా ఉండే జనాలు అలాంటి ప్లేసెస్ కి వెళ్లడానికి భయపడతారని తెలుసుకున్నా. మనం ప్రాణాలతో బయటపడాలంటే అటువైపు వెళ్లడం తప్ప మరో దారి లేదు అని జాష్ అనడంతో ఇద్దరు అటువైపు పరుగు తీస్తారు. అయితే గన్ పేలుతున్న శబ్దాలు దగ్గరలో వినిపిస్తుంటే భయంతో అలా పరుగు తీస్తుంటారు. ఒక దగ్గర సోఫియా జారి పడుతుంది. తలకి దెబ్బ తగలడంతో మూర్ఛపడిపోతుంది. కాసేపటికి మెలకువ వచ్చి చూస్తే జాష్ కనిపించడు. ఒకవైపేమో వర్షం విజృంభిస్తుంటుంది. జాష్ కోసం వెతుకుతూ
భయపడుతూ అటు ఇటు చూస్తూ ముందుకు వెళ్తుంటే అనుకోకుండా ఊబిలో పడిపోతుంది. మెల్లిగా లోపలికి కూరుకుపోతుండగా అంతలో జాష్ అక్కడికి వచ్చి కర్రతో ఆమెను బయటికి లాగాలని చూస్తాడు. కానీ వీలవదు. సోఫియా పూర్తిగా ఊబిలోకి మునిగిపోతుంటుంది. ఆమెను కాపాడాలి అన్నట్లుగా జాష్ కూడా అందులోకి దిగుతాడు. లక్కీలీ సోఫియా జాష్లకి లోపలికి కూరుకుపోకుండా సాలిడ్ గ్రౌండ్ దొరుకుతుంది. ఇది క్విక్ శాండ్ లా ఉంది, కాస్త కేర్ఫుల్ గా ఉండాలి అని జాష్ తనకి తెలిసింది చెప్తుంటే మన వెయిట్ అనేది ప్రాపర్ గా బ్యాలెన్స్ చేస్తే లోపలికి కూరుకుపోకుండా ఉండొచ్చు అనిపిస్తుంది అని సోఫియా చెప్తుంటుంది. అదే టైంలో సోఫియా తనకి కాస్త దూరంలో ఉన్న గుడ్డును చూస్తుంది. అది ఏ జంతువుదయ్యుంటుందో అని ఆలోచిస్తుండగా సడన్ గా ఊబిలోంచి ఒక డెడ్ బాడీ పైకి తేలుతుంది. ముందు దాన్ని చూసి వీళ్ళు షాక్ అయినా అసలు అతను ఎలా చనిపోయింటాడు అని అతనిపై అనాలిసిస్లు స్టార్ట్ చేస్తారు. మేబీ మనలానే యాక్సిడెంటల్ గా పడిపోయి బయటికి రాలేక ఆకలితో చచ్చిపోయాడేమో అని జాష్ అంటుంటే సోఫియాలో కంగారు మొదలవుతుంది. చనిపోయిన అతని బ్యాగ్ తీసి పక్కకేస్తారు. గన్ కూడా దొరుకుతుంది. బాడీ కళ్ళ ముందు ఉంటే లోపలంతా ఏదోలా అనిపిస్తుండడంతో దాన్ని లోపలికి నెడతారు. ఇద్దరు అక్కడి నుంచి ఎలా బయటపడాలి అన్నట్లుగా రకరకాల ఐడియాస్ డిస్కస్ చేస్తుంటారు. అయితే వాళ్ళకి దగ్గరలోనే అడవి చీమలు ఉన్నట్లు గమనించరు. కట్ చేస్తే జాష్ వాళ్ళు ఇంకా తిరిగి రాలేదేం అన్నట్లుగా మార్కస్ హోటల్ దగ్గర చూస్తుంటే జాష్ వాళ్ళ బ్యాగ్ వేసుకుని ఒకడు అక్కడ కనిపిస్తాడు. వాడి ఒంటిపై బ్లడ్ ఉన్నట్లు చూసి మార్కస్ జాష్ వాళ్ళ గురించి వాడిని అడుగుతూ వాడిని గట్టిగా పట్టుకుని గార్డ్స్ ని పిలుస్తుంటాడు. ఇద్దరి మధ్య తోపులాట జరుగుతుంటుంది. కట్ చేస్తే చనిపోయిన అతని బ్యాగ్ ని రోప్లా వాడి అక్కడున్న చెట్టు కొమ్మకి వేసి ఊబిలోంచి బయటపడాలని సోఫియా జాష్ చూస్తారు. కానీ అది చిన్నగా ఉండడంతో సాధ్యం కాదు. అంతలో హెలికాప్టర్ వెళ్తున్నట్లు చూసి లైటర్ తో ఫైర్ అంటించి హెలికాప్టర్ లో ఉన్న వాళ్ళకి కనిపించేలా చేద్దాం అని సోఫియా ట్రై చేస్తుంటుంది. కానీ లైటర్ అంటుకోదు. హెలికాప్టర్ ఆల్రెడీ వెళ్లిపోయింది, నువ్వంత రిస్క్ చేయనవసరం లేదు అని జాష్ అరుస్తుంటాడు. కాసేపటికి ఇద్దరూ కామ్ డౌన్ అవుతారు. సడన్ గా సోఫియా మెడపైన చీమలు పాకుతూ కుడుతుంటాయి. సోఫియా పెయిన్ తో అరుస్తుంటుంది. జాష్ వెంటనే తన దగ్గరున్న వోడ్కా బాటిల్ ని తీసి వోడ్కాని ఆమెపై పోస్తాడు. అలా చీమల బారి నుంచి సోఫియాకి ఉపశమనం లభిస్తుంది. అసలు నువ్వు మందు ఎప్పుడో మానేశావు కదా, మళ్ళీ ఈ బాటిల్ ఎక్కడి నుంచి వచ్చింది అంటూ సోఫియా ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే ఇలాంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు అవన్నీ అవసరమా అన్నట్లు జాష్ చూస్తుంటాడు. అయితే అదే టైంలో అక్కడికి ఒక పెద్ద పాము పాకుతూ వీళ్ళ దగ్గరికి వస్తుంది. అది అక్కడున్న తన గుడ్డు కోసం వస్తున్నట్లు మనం అర్థం చేసుకోవచ్చు. ఆ పాముని చూడగానే ఇద్దరిలో భయం పీక్స్ ని చేరుకుంటుంది. సోఫియా గన్ తో దాన్ని షూట్ చేసే లోపే అది జాష్ ని కాటేస్తుంది. బుల్లెట్ పడగా గాయపడిన పాము అక్కడి నుంచి కాస్త దూరం వెళ్లిపోతుంది. జాష్ బాడీలోకి విషం వ్యాపించకుండా సోఫియా గట్టిగా కట్టుకడుతుంది. ఇక లాభం లేదు, నా పని అయిపోయినట్లే అని జాష్ ఫీల్ అవుతూ తాను సోఫియాని ఎంతలా లవ్ చేస్తున్నాడో చెప్తుంటాడు. అనుకున్నట్లే విషం చెయ్యి నుంచి స్ప్రెడ్ అవుతూ మెడ వరకు వెళ్తున్నట్లు తెలుస్తుంటుంది. సోఫియా వెంటనే కత్తిని తీసి లైటర్ తో వేడి చేసి విషం వ్యాపిస్తున్న చోట రక్తం బయటికి వచ్చేలా కత్తితో కట్ చేస్తుంటుంది. కాసేపటికి ఇద్దరు అన్కాన్షియస్ లోకి వెళ్తారు. కట్ చేస్తే ఆ దొంగతో మాట్లాడుతూ మార్కస్ ఇన్ఫర్మేషన్ ని తెలుసుకుంటుంటాడు. అడవిలో పాములు పట్టి అమ్ముకునే బిజినెస్ ని ఆ దొంగలు చేస్తున్నట్లు తెలుస్తుంటుంది. అంతేకాకుండా టూరిస్ట్ గా ఎవరన్నా కనిపిస్తే దోచుకోవడం వాళ్ళ హాబీగా మార్కస్ తెలుసుకుంటాడు. మరోవైపు విషం తాకిడి నుంచి జాష్ రికవర్ అవుతూ కాన్షియస్ లోకి వస్తాడు. దంపతులుగా వాళ్ళిద్దరూ ఎందుకు ఫెయిల్ అవుతున్నారో అన్నది రియలైజేషన్ లోకి వచ్చి లైఫ్ లో మనం ఎన్నో రకాల మిస్టేక్స్ చేస్తూ ఒకరినొకరు హర్ట్ చేసుకుంటూ లైఫ్ ని పాడు చేసుకుంటాం. ఫెయిల్డ్ మ్యారేజ్ కి మించిన ఎన్నో బాధలు ఒడిదుడుకులుంటాయి అన్నట్లుగా ఫీల్ అవుతూ ప్రస్తుతం తామున్న సిచ్యువేషన్ లోంచి బయటపడితే చాలు అనుకుంటారు. రోప్లా స్నేక్ ని వాడి బయటికి రావాలనుకుంటారు. అందుకు ముందు గాయపడిన పాముని తమ వైపుకు తీసుకురావాలని దానిపైకి దొరికింది విసురుతుంటారు. కానీ ఆ పాము ఏమాత్రం కదలదు. ఇంకేం చేయాలి అన్నట్లు డిస్కస్ చేస్తుంటే కాసేపటికి పాము చాలా క్లెవర్ గా సోఫియా వెనకాల నుంచి దగ్గరికి వస్తుంటుంది. జాష్ ఇంకా కాస్త మత్తులోనే ఉన్నట్లు ఉండడంతో ఆమె వెనకాల వస్తున్న పాముని చూడడు. సోఫియా తన చేతిలో ఉన్న కత్తిలో వెనకాల వస్తున్న పాముని చూసి గన్ తో షూట్ చేయడానికి ట్రై చేస్తుంటుంది. కానీ అంతలోనే ఆ పాము సోఫియా చేయిని కాటేస్తుంది. అంతేకాకుండా మెల్లిగా సోఫియా మీదికి పాకుతూ చుట్టూ తిరుగుతూ ఆమె మెడను టైట్ గా పట్టేస్తుంటుంది. ఊపిరాడని సిచ్యువేషన్ లో ఇక సోఫియా పని అయిపోయినట్లే అని అనుకుంటుండగా సడన్ గా మెలకువలోకి వచ్చిన జాష్ వెంటనే కత్తిని తీసుకుని పాముని చంపేస్తాడు. చనిపోయిన పాముని కూడా రోప్లా వాడి సోఫియా ఊబిలోంచి బయటికి వస్తుంది. అయితే జాష్ మాత్రం పాయిజన్ ఎఫెక్ట్ వల్ల అన్కాన్షియస్ లోకి వెళ్లిపోతుంటాడు. రోప్ ని పట్టుకుని ఊబిలోంచి బయటికి వచ్చే సిచ్యువేషన్ లో ఉండడు. చేసేది లేక సోఫియా హెల్ప్ కోసం అక్కడి నుంచి ముందుకు వస్తుంటుంది.
కానీ ఆమెలో కూడా ఎనర్జీ లెవెల్స్ పడిపోతాయి. అప్పటి వరకు ఆ ఊబిలో ఎక్స్పీరియన్స్ అయిన సిచ్యువేషన్స్ ఆమెను షాక్ లో ఉంచుతాయి. ఇక ఆల్మోస్ట్ సోఫియా కూడా అన్కాన్షియస్ లోకి వెళ్లిపోతుందా అనుకునే లోపు మార్కస్ పోలీసులతో అక్కడికి వస్తాడు. సోఫియాని అంబులెన్స్ వైపు తీసుకెళ్తారు. మార్కస్ రెస్క్యూ టీమ్ తో కలిసి జాష్ కోసం వెతుకుతూ వెళ్తుంటాడు. చివరికి జాష్ ఉన్న చోటుని తెలుసుకొని అతన్ని సేఫ్ గా తీసుకొస్తారు. జాష్ పరిస్థితిని చూస్తే డేంజర్ లోంచి బయటపడ్డట్టు తెలుస్తుంటుంది. అతన్ని అలా చూస్తూ సోఫియా రిలాక్స్డ్ గా ఫీల్ అవుతుంటే బ్లాక్ ఫ్రేమ్ పడుతుంది.